శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ మహేశ్వర స్వామి. ఈరోజు మనం చాలామంది భయపడే, చాలామంది తెలుసుకోవాల్సిన ఒక రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాము. అదే భూత బాధలు మరియు అమావాస్య యొక్క ప్రభావం గురించి. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, స్వామి అమావాస్య రోజు అనేది చెడ్డదా, ఆ రోజులలో మనం ఏమైనా చేయొచ్చా, లేదంటే ఏం చేయకూడదని అడుగుతూ ఉంటారు. నిజానికి అమావాస్య చెడ్డది కాదు. అది ఈ సృష్టి చీకటి నుంచి వెళ్ళి వెలుతురు పుట్టేటువంటి ఒక క్షణం లాంటిది అన్నట్టు. అమావాస్య తర్వాత నుంచెల్లే వెలుతురు అనేది మొదలవుతుంది. అమావాస్య అనేది పితృదేవతల ఆశీస్సులు పొందే ఒక పవిత్రమైనటువంటి రోజని కూడా మనం చెప్పవచ్చు. కానీ వెలుతురు లేని ఆ చీకటి రాత్రి దుష్టశక్తులకు కూడా, భూత ప్రేత శక్తులకు కూడా, కొన్ని నెగిటివ్ ప్రభావాలకు కూడా అత్యంత అనువైనటువంటి రోజు. అది అత్యంత అనువైన సమయము. అందుకే ఆ రోజు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాతక చక్రంలో గ్రహగతులు బలహీనంగా ఉన్నవారు అమావాస్య రోజులలో ప్రయాణం అనేది అస్సలు కూడా మంచిది కాదు, చేయకూడదు. అమావాస్య రోజుల్లో ప్రయాణాలు చేసినా, లేదంటే మద్యము, జూదము, పరస్త్రీ వ్యామోహం వంటి వ్యసనాలకు మనం లోనైనా కానీ ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. అదుపు లేకుండా మాంసాహారం భోజనం చేయడము, అధికంగా మాంసాహారం ఇష్టం, 3 పూట్లు మాంసమే తినాలని కోరుకుంటూ ఉంటారు. అది లేదంటే ఇంట్లో గొడవ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చెడు కార్యాలకు అనేది పాల్పడటము, ఇతరులను శపించడము వంటి పనులు చేయడం వల్ల ఆయా పనులకు సంబంధించినటువంటి నెగిటివ్ ప్రభావాలు, చెడు శక్తులు, నిగూఢమైనటువంటి భూత శక్తులు ఇటువంటి పనులు చేసినటువంటి వారిని ఆవహిస్తుంటాయి. ఒకసారి ఈ శక్తులు వాళ్ళని గనక ఆవహించినట్టయితే, ఒకసారి వాళ్ళని పట్టుకున్నట్లయితే మీ ఆలోచనలు మీ ఆధీనంలో అనేది ఉండవు. ఈ శక్తులు ఎవరినైతే ఆవహిస్తాయో వారి ఆలోచనలు వారి యొక్క ఆధీనంలో ఉండవు. వారి ప్రవర్తన వింతగా అనేది మారిపోతుంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. జీవితం అల్లకల్లోలం అవ్వటానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. ఈ అమావాస్య రోజున చెడు శక్తులు ఆవహించినట్టయితే అవి అంత సామాన్యంగా కూడా పోవు. ఇటువంటి వాటి వలన అమావాస్య రోజున ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే నిర్లక్ష్యం అనేది అస్సలు చేయకండి. ఆ సమయంలో దైవ దర్శనం చేయడము మంచిదే. మంచి గురువులను వారి యొక్క మార్గదర్శకత్వంలో ఉండడం అనేది చాలా ముఖ్యం. పరిష్కారాలు ఎన్నో ఉంటాయి, కానీ అన్నీ అందరికీ పనిచేయవు. అందరికీ అన్నీ ఒకేలా పని చేయవు ఎప్పుడు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క రాశి, వారి యొక్క నక్షత్రము, అలానే వారి యొక్క గుణము, అలానే వారి యొక్క పరిస్థితిని బట్టి పరిష్కార మార్గాలు మారుతూ ఉంటాయి. అందుకే మీ జాతకాన్ని బట్టి ఏ శక్తి మిమ్మల్ని వేధిస్తుంది తెలుసుకొని దానికి సరైనటువంటి యంత్రాలను, మూలమంత్రాలను వాటిని మనం అనేది ధరించడం ద్వారానే ఈ యొక్క భూత బాధలు, దుష్టశక్తులు, చేతబడులు, ఇటువంటి చెడు ప్రభావాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. మీరు కూడా ఇటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులతో మీరు కనుక అనుభవిస్తూ ఉంటే, ఎన్ని పూజలు చేసినా ఫలితం లేకపోతే, అయితే ఒక్కసారి మా శివకాళి జ్యోతిష్యాలయాన్ని కానీ, లేదంటే మా యొక్క సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయాన్ని కానీ మీరు అనేది సంప్రదించండి. ఆ దివ్య దేవతల యొక్క ఆశీస్సులతో, ఆ శివకాళి, ఆ వనదేవతల యొక్క ఆశీస్సులతో శక్తివంతమైనటువంటి మంత్ర యంత్ర తంత్రాల ద్వారా మీపై ఉన్నటువంటి భూత బాధలను తొలగించి మీకు ఆ దేవత యొక్క పూజా వస్తువులను మీకు ఒక మంచి రక్షణ కవచంలా మీకు నిలబడేలా ఆ పూజలు చేయడం జరుగుతుంది. భయం అనేది వీడండి. దైవశక్తిని అనేది ఆశ్రయించండి. దైవం ఉన్న చోట కాడ ఎప్పుడూ కూడా ఆనందం అనేది ఉంటుంది. దుష్టశక్తి ఉన్న చోటన ఎప్పుడూ నీరసన, అలానే బాధలు, ఏడుపులు, అర్థమైందా, ఇటువంటి ఒత్తిడులు అనేది భయంకరంగా ఉంటాయి. ఈ ఉన్నటువంటి వ్యక్తులు సంతోషంగా ఉండరు, వారి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా జీవించరు. అందువలనే దైవాన్ని ఆశ్రయించండి. దైవం ఉన్న చోట కాడ ఆనందం ఉంటుంది. మీకు ఇంకేమైనా సందేహాలు, మీ జాతకంలో ఏమైనా సమస్యలు, ఏమైనా పరిష్కారాల కోసం మీరు ఎదురు చూస్తున్నట్టయితే మా యొక్క కేంద్రాన్ని సంప్రదించండి. మా కేంద్రంలో చూపించేటువంటి మార్గాల ద్వారా మీ యొక్క సమస్యకు పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. ధన్యవాదములు.